వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏపీలో 5 ఏళ్ల పాలన తర్వాత గతేడాది అధికారం కోల్పోయిన వైఎస్ జగన్ రాష్ట్రంలో తిరిగి పుంజుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ 7 నెలల్లో ఆయన చేసిన ప్రయత్నాలన్నీ ఓ ఎత్తు. తాజాగా 2.0 పేరుతో చేసిన ప్రకటన మరో ఎత్తుగా కనిపిస్తుంది. దీని వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఒక్కటే కాదు, తనపై తనకున్న ధీమా కూడా కనిపిస్తుంది. అయితే ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కునేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా 2.0లో ఏం చేయబోతున్నారనే ఆసక్తి ఇప్పుడు సగటు వైసీపీ కార్యకర్తల్లో కనిపిస్తోంది. విజయవాడకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో మాజీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో జగన్ చేసిన వ్యాఖ్యలు సగటు వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మూస వ్యూహాలతో ముందుకెళ్లిన జగన్ వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న భరోసాను నింపడంలో సక్సెస్ కాలేకపోయారన్నది బహిరంగ రహస్యం. దీంతో రూటు మార్చి ఏదో ఒక కొత్త స్లోగన్ వ్యూహంతో ముందుకెళ్లక తప్పదనే అంచనాకు వచ్చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెరపైకి వచ్చిందే జగన్ 2.0. జగన్ తాజాగా కార్పొరేటర్లతో జరిగిన భేటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మళ్లీ గెలుస్తుందని, రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు పరిపాలిస్తామని తేల్చి చెప్పేశారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగన్ అన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుందని జగన్ వారికి తెలిపారు. ఈసారి జగన్ అన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో చూపిస్తామన్నారు. ఇది ఖచ్చితంగా చెబుతున్నానంటూ కార్యకర్తల్ని టచ్ చేసే ప్రయత్నం చేశారు. జగన్ 1.0లో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయి ఉండొచ్చన్న జగన్ ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదటగా ప్రజలే గుర్తుకు వచ్చి వారి కోసమే తాపత్రయపడ్డానన్నారు. వారి కోసమే తన టైం కేటాయించానన్నారు. ప్రజల కోసమే అడుగులు వేశానని, కానీ ఇప్పుడు చంద్రబాబు తమ కార్యకర్తల్ని పెడుతున్న ఇబ్బందులు చూశానన్నారు. కార్యకర్తల బాధలను గమనించానని, వారి అవస్థలను చూశానని, అందుకే ఆ కార్యకర్తల కోసం మీ జగన్ అండగా ఉంటాడని ప్రకటించారు. జగన్ మాటల్ని చూస్తుంటే కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం వల్లే వైసీపీకి ఈ దుస్థితి ఎదురవుతోందనేది సుస్పష్టం. కాబట్టి ఇప్పుడు తిరిగి కార్యకర్తకు చేరువయ్యేందుకు జగన్ 2.0 ఉంటుందని మాజీ సీఎం చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్న వేళ వారికి అండగా నిలవకపోతే రేపు భవిష్యత్తులో పుంజుకోవడం ఖాయమని జగన్ భావిస్తున్నారు. దీంతో తిరిగి జనంలోకి వెళ్లి అటు ఓటర్లకు, ఇటు కార్యకర్తలకు చేరువయ్యేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు పాలనకు, తన పాలనకు మధ్య తేడాను జనం గమనిస్తున్నారని జగన్ లెక్కలేసుకుంటున్నారు. జనంలోకి వెళ్లేందుకు ఇదే మంచి తరుణమని భావిస్తున్నారు. గతంలో వైసీపీని స్థాపించాక జగన్ నిత్యం జనంలోనే ఉండేవారు. 10 ఏళ్ల పాటు ఏదో ఒక కార్యక్రమంలో జనంలో ఉండేందుకు ప్రయత్నించేవారు. దీంతో సరైన సమయంలో ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ చేసిన వినతిని జనం కూడా అంగీకరించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇలాంటి సమయంలో తిరిగి జనంలో నమ్మకం కల్పించాలంటే గతంలో తాను అమలు చేసిన పథకాలను మళ్లీ జనంలోకి తీసుకెళ్లడమే మార్గంగా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు వాటి కేంద్రంగానే జనంలోకి వెళ్లేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు.